ఎస్ఆర్ఎం న్యూస్ కి స్వాగతం. కార్తీక మాసం ఎంతో విశిష్టత కలిగిన పౌర్ణమితి బుధవారం ప్రారంభమై ఈ నెల 19 అమావాస్య తిథి బుధవారం రోజుతో ముగుస్తుంది. మంతిని పట్టణంలోని శివాలయాలు భక్తుల రాకతో పండగ వాతావరణంను సంతరించుకుంది. మంత్రపురిగా ప్రసిద్ధిగాంచిన మంతిరిలోని శ్రీ ఓంకారేశ్వర స్వామి, శ్రీ భిక్షేశ్వర స్వామి, శ్రీ శ్రీలేశ్వర సిద్ధేశ్వర స్వామి, గోదావరి నది తీరంలో గల శ్రీ గౌతమేశ్వర స్వామి ఆలయాల్లో విశేష సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ముఖ్యంగా మొట్టమొదటిసారిగా ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రసిద్ధిగాంచిన మంతిని పట్టణంలోని జూనియర్ కళాశాల గ్రౌండ్లో 1,00,000 దీపాలతో ఒక మహోత్తరమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అలాగే శివపార్వతుల కళ్యాణానికి కూడా భారీగా ఏర్పాట్లు చేయడం విశేషం. కార్తీక మాసం చివరి సోమవారం రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంతో మంతిని వాసులే కాకుండా ఇతర ప్రాంతాల నుండి కూడా భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు. చూడముచ్చటగా సాగిన ఈ కార్యక్రమాన్ని గెలిపించడానికి వేలాది సంఖ్యలో భక్తులు ప్రాంగణానికి చేరుకున్నారు. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేయడంతో భారీ భద్రత ఏర్పాట్లు కూడా చేశారు.